ఓం నమో రామదూతాయ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మనకి శ్రావణ మాసం ఆరంభమైపోయింది. శ్రావణ మాసం రాగానే మనకు తల్లులంతా కూడా ఎప్పుడెప్పుడు మనకు శ్రావణ మాసం 2వ శుక్రవారం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు అంటే సాక్షాత్తు సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి దీర్ఘ సౌమంగళీ యోగాన్ని ఇచ్చేటువంటి ఆ వరమహాలక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవడానికి వరలక్ష్మీ వ్రతాన్ని ఎప్పుడెప్పుడు చేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి స్త్రీలకి సకల సౌభాగ్యాలను ఇచ్చేటువంటిది దీర్ఘ సౌమంగళీ యోగాన్ని ఇచ్చేటువంటి వరలక్ష్మీ వ్రతం గురించి మనము ఇవాళ ప్రత్యక్షంగా ఆచరిస్తూ అత్యంత సులువుగా ఎలా అయితే ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనము ఈ రోజున తెలుసుకుందాం. స్త్రీలు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధల చేత మనము ఆ సుమంగళకరమైనటువంటి ద్రవ్యాన్ని ధరిస్తూ మన ద్వారా ఒకరికి ఆ ద్రవ్యాలని దానము ఇచ్చేటువంటి యోగ్యత ఉండాలని ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది. అట్లాంటి అనుగ్రహం ఇచ్చేటువంటి అమ్మవారిని ఈ శ్రావణ మాసం అంతా కూడా నెల రోజులు కూడా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు. కొంతమంది వ్రతాలు నోములు చేస్తారు, కొంతమంది అమ్మవారికి అభిషేకం చేస్తారు, కొంతమంది కుంకుమార్చనలు చేస్తూ ఉంటారు, కొంతమంది పుష్పార్చన చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికి ఏ రకంగా వీలైతే వాళ్ళు ఆ రకంగా అమ్మవారిని అర్చించుకోవచ్చు. ముఖ్యంగా ఈ వీడియోలో మనము వరలక్ష్మీ వ్రతాన్ని మన ఇళ్లల్లో అత్యంత సులువుగా ఏ రకంగా చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. సామాగ్రి, తర్వాత పూజా విధానము, అమ్మవారిని ఏ రకంగా మనము ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా అత్యంత సులభమైనటువంటి పద్ధతిలో తెలుసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదామని తెలియజేస్తూ నేర్చుకుందాం. ఈ వరలక్ష్మీ వ్రతానికి సంబంధించినటువంటి సామాగ్రి ఏమిటో ముందు మనం ఏం ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటిది తెలుసుకుందాం. పసుపు, కుంకుమ, అగరవత్తులు, కర్పూరం, గంధం, వక్కలు, ఖర్జూరాలు, రూపాయి నాణాలు, అక్షతలు, పంచామృతాలకి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పండ్ల రసము, విడి పువ్వులు, తమలపాకులు, పండ్లు, అట్లాగే అభిషేకానికి అమ్మవారి విగ్రహము. ముందుగా గణపతి పూజకి ఇలా ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత గణపతి పూజ చేసిన తర్వాత కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఒక కలశము వెండితో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ ఉండాలి. ఒకవేళ శక్తి లేకపోతే మట్టితో అయినా సరే చేయించాలి. కానీ ఇనుము వస్తువులు, స్టీల్ వస్తువులు లేకుండా ఈ యొక్క పూజా సామాగ్రిలో మనము చూసుకోవాలి. అట్లాగే మంగళహారతి, ఏకహారతి, ధూపానికి ఆవు పిడక లేదా ధూప్ స్టిక్స్ ఇట్లాంటివి కాకుండా ఆవు పిడక, సాంబ్రాణి ఇట్లాంటివి వాడాలి. ఆచమన పాత్రలు, కలశానికి పూజా కలశానికి ఒక చెంబు, తర్వాత దీపారాధన సామాగ్రి ఉండాలి. అమ్మవారి బింబము ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ ఇట్లా బింబము లేనిచో అమ్మవారి చిత్రపటమైనా సరే ఏర్పాటు చేసుకొని చక్కగా అలంకారం చేసుకొని అమ్మవారి పూజకి ఏర్పాటు చేసుకోవాలి. ఈ యొక్క వరలక్ష్మీ వ్రతము ఏ రకంగా చేసుకోవాలి? వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలంటే ముందుగా మనం ఏం ఏర్పాటు చేసుకోవాలి, ఏమి రకంగా ఈ మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ముందుగా స్థలశుద్ధి జరిపి గోమయముతో మనం పూజ చేసేటువంటి స్థలమంతా కూడా శుద్ధి చేసి కింద అంతా చక్కగా అలికి 5 రంగుల చూర్ణాలతో ముగ్గులు పెట్టాలి. దానిపైన ఒక పీఠము వేసుకోవాలి. ఆ పీఠం పైన మళ్ళీ ఒక కొత్త వస్త్రము ధరించి ఏర్పాటు చేసి ఆ కొత్త వస్త్రం పైన బియ్యం పోసుకోవాలి. ఆ బియ్యం పైన అమ్మవారి బింబాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగే కలశం ఉంచుకోవాలి. ఆ కలశం రాగితో కానీ ఇత్తడితో కానీ వెండితో కానీ ఉండడం శ్రేయస్కరం. ఒకవేళ ఇవేవీ చేసుకోలేనటువంటి వారు, శక్తి లేనటువంటి వారు మట్టితో అయినా సరే ఒక గురిగి తీసుకొని వచ్చి అమ్మవారికి కలశ రూపంలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత కలశాన్ని దారముతో చుట్టి ఆ కలశము అక్కడ స్థాపన చేసి దాంట్లో నీళ్లు పోసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది బియ్యం కూడా పోసుకునేటువంటి అలవాటు కూడా ఉంటుంది. ఆ తర్వాత మామిడి ఆకులు,
తర్వాత దర్భతో ఏర్పాటు చేసినటువంటి కూర్చను కూడా దానిలో పెట్టేసి ఆ తర్వాత కొబ్బరికాయను పెట్టాలి. కొబ్బరికాయను పెట్టి జాకెట్ బట్టను పెట్టి దానికి కూడా అలంకారం చేసుకొని పుష్పమాల వేసుకోవాలి. అమ్మవారి బింబాన్ని కూడా చక్కగా పూలతో అలంకరించి అట్లాగే గాజులు అమ్మవారికి మంగళకరమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగే ఒక పాత్రలో బియ్యం పోసుకొని పసుపుతో గౌరీదేవిని పెట్టుకోవాలి. ఆ తర్వాత గణపతికి పూజకి ఏర్పాటు కూడా చేసుకోవాలి. గణపతి పూజ చేసిన తర్వాత స్థలశుద్ధికై కర్మణఃపుణ్యాహవాచనం చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి విగ్రహము శక్తి కలిగిన వారు ఏ సైజుతో సంబంధం లేకుండా అమ్మవారి బింబాన్ని ఒకటి పెట్టుకొని అమ్మవారి బింబానికి అభిషేకం పంచామృతాలతో జరిపించాలి. ఆ తర్వాత పండ్ల రసాలు శుద్ధోదకం చేత చేర్పాటు చేసిన తర్వాత స్త్రీ సూక్త పూజా విధానం చేత అమ్మవారిని ఆవాహన చేసి ధ్యానావాహనాది షోడశోపచార పూజలతో అమ్మవారికి పూజ పూర్తిగా చేసి కథను చక్కగా విని ఆ తర్వాత సువాసిని పూజ చేసి ఆ ముత్తైదువుకి తోరణము దానము ఇస్తూ ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యముగా పిండి వంటలు ఏర్పాటు చేస్తాం కదా, అట్లాగే మనము ఆ ముత్తైదువుకి కూడా పిండి వంటలని దానముగా వాయనముగా ఇచ్చి వస్త్రము జాకెట్ బట్టలు అట్లాగే గాజులు మంగళకరమైనటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సుమంగలికి వాయనమిచ్చి ఎల్ల కాలలా కూడా మనము బ్రతికి ఉన్నంత కాలము ఇవన్నీ మనము ధరించేటువంటి యోగ్యతని ఇవ్వమని అమ్మవారికి ప్రార్థన చేస్తూ నమస్కారం చేసుకొని ఈ పూజను చక్కగా జరుపుకోవాలి. పూజ ఆరంభం చేసుకునే ముందు తల్లిదండ్రులకి, గురువు గారికి, కులదైవానికి, ఇష్టదైవానికి ప్రార్థన చేసుకొని వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. మాతా పితృసమందైవం నదైవం పితురర్చయేత్ సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందనతః సదా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, స్థానదేవతాభ్యో నమః, కర్మాంగ అధిష్టానదేవతాభ్యో నమః. ఆ తర్వాత బ్రాహ్మణుడికి ఫలదానం చేయాలి. ఓం యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగుంహసః ఫలదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. ముందుగా ఆచమనం చేయాలి. ఉద్ధరణితో నీళ్లు తీసుకొని కుడి చేతిలో వేసుకొని ముందు చెయ్యి శుభ్రం చేసుకొని ఆ తర్వాత చేతిలో నీళ్లు వేసుకొని 3 సార్లు విడివిడిగా త్రాగాలి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః 4వసారి చెయ్యి కడుక్కోవాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అథోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆ తర్వాత దీపారాధన చేయాలి. ఇలా ఏకహారతిలో వత్తి ఏర్పాటు చేసుకొని ఆ ఏకహారతిని వెలిగించి ఏకహారతి ద్వారా దీపారాధన చేసుకోవాలి. ఏకహారతికి కాస్త అలంకారం చేసి కుంకుమ చేత ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నన్నిరృతిం మమ పశూగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ భోదీప బ్రహ్మరూపస్త్వం కర్మ సాక్షీ హ్యవిఘ్నకృత్ యావత్ కర్మ సమాప్తి స్యాత్ తావత్వం సుస్థిరా భవ. ఆ తర్వాత దీపారాధన కుందులకి కూడా గంధము చేత కుంకుమ చేత అలంకారం చేయాలి.
ఆ తర్వాత అక్షతలు చేతిలోకి తీసుకొని ప్రార్థన చేసుకుంటూ కూర్చోవాలి. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాణి తిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః యేషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కొద్దిగా అక్షతలు ఇక్కడ సమర్పణ చేస్తూ ఉండాలి. లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శచీపురందరాభ్యాం నమః అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. అక్షతలు అక్కడ వేసేసి ముందు ఉన్నటువంటి బ్రాహ్మణుని చూసి నమస్కారం చేసుకోవాలి. తర్వాత మరలా ఆచమనం చేయాలి. అంటే 3 సార్లు చేతిలో నీళ్లు వేసుకొని విడివిడిగా త్రాగాలి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః 4వసారి చేయి కడుక్కోవాలి. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కొద్దిగా అక్షతలు తీసుకొని వాసన చూసి ఎడమవైపు నుంచి వెనకాలకి వేసుకోవాలి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. కుడి చేత్తో ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేసుకోవాలి. అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. తర్వాత చేయి కడుక్కొని అక్షతలు చేతిలోకి తీసుకొని మమ అనండి. ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, హైదరాబాదు ప్రాంతంలో ఉంటే వాయవ్య ప్రదేశే అని, తర్వాత ఇటు వరంగల్ దాటిన తర్వాత ఈ వైపు వస్తే ఈశాన్య ప్రదేశే అనేటువంటిది చెప్పడం సాంప్రదాయంగా వస్తుంది. ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్య దేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ. మీరు వ్రతం చేసుకునేటువంటి రోజున ఉన్నటువంటి తిథి వార నక్షత్ర రోజులు ఆ రోజు చెప్పుకోవాలి. మనకు ఈ రోజున ఉన్నటువంటి తిథులని మనము చెప్పుకుంటూ ఉంటాం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే నవమ్యాం వాసరః భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ గోత్రః. అక్కడ మీ గోత్రం చెప్పుకోవాలి. తర్వాత మీ ఆడవాళ్ళు భర్త పేరు చెప్పుకోవాలి. ఆ తర్వాత భార్య పేరు చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి. తర్వాత పిల్లల పేర్లు, ఆడవాళ్ళు మీ అత్తమామలుంటే వాళ్ళ పేర్లు కూడా మనసులో తలుచుకొని అమ్మవారికి నమస్కారం చేస్తూ చెప్పాలి. మమ సకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి
అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం ఇష్టకామి అభివృద్ధి అర్థం మమ భర్త్రాసహ సుఖజీవన సిద్ధ్యర్థం అన్యోన్య దాంపత్య యోగ్యత సిద్ధ్యర్థం దీర్ఘ సౌమంగళీత్వ సిద్ధ్యర్థం సత్సంతాన సుఖజీవన సిద్ధ్యర్థం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి వరలక్ష్మి ప్రీత్యర్థం యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత చేతిలో నీళ్లు వేసుకొని అక్షతలు నీళ్లు పళ్ళెంలో వదిలేసేయాలి. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగా కలశారాధనం కరిష్యే. కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కలశానికి గంధము చేత కుంకుమ చేత అలంకారం చేయాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణః స్మృతాః కుక్షౌ దుసాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽథ యజుర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్చదహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः. ఆ కలశం మీద చెయ్యి బోర్లించి ఉంచాలి. సమస్త నదీ జలాల చేత సాగర జలాల చేత అమ్మవారికి పూజ చేస్తున్నట్టుగా ఆ నీళ్ళన్నీ కూడా ఈ కలశంలో ఉంచి వాటి చేత అమ్మవారికి పూజ చేస్తున్నట్టుగా భావన చేసుకోవాలి. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో నమాపో మృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్చందాగుస్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాప ఓం. కలశంలో ఉన్నటువంటి తమలపాకులని నీళ్లలో తిప్పుతూ ఉండాలి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. తమలపాకుతో నీళ్లు తీసుకొని మనం తీసుకొచ్చినటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి పూజా సామాగ్రి పైన నీళ్లని ప్రోక్షణ చేసి ఆ ద్రవ్యాన్నంతా కూడా శుద్ధి చేసుకోవాలి. తదంగా ఆయాంతు దేవపూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి. పూజాద్రవ్యాలపైన చల్లిన తర్వాత గణపతి పైన చల్లాలి. దేవం కలశం పైన చల్లాలి. అమ్మవారి పైన కూడా చల్లాలి. తర్వాత మీ శిరస్సు పైన కూడా చల్లుకొని శుద్ధి కావాలి. ఆత్మానంచ సంప్రోక్ష్య పుష్పాక్షతాన్ గృహీత్వా. ఒక పుష్పము కొద్దిగా అక్షతలు చేతిలోకి తీసుకొని మనం సంకల్పం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి కావాలని గణపతికి నమస్కారం చేసుకోవాలి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం అస్మిన్ బింబే సుముఖం సాంగం సాయుధం సవాహనం సశక్తిపత్నీ పుత్రపరివార సమేతం గణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి. భక్తి శ్రద్ధల చేత మనస్సులో గం గణపతయే నమః అనుకుంటూ ఆ పువ్వుని అక్షతలని గణపతి దగ్గర సమర్పణ చేసి స్థాపయామి పూజయామి అని చెప్పుకోవాలి. స్థాపయామి పూజయామి. తర్వాత ఆ తమలపాకులు తీసుకొని స్వామివారికి పైన ఇట్లా అభిమంత్రణ చేస్తూ ఉండాలి, తగలకుండా పైనుండి. అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జ్యోపశ్యేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమరపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే. ఆకులు చెంబులో వేసేసుకొని గం గణపతయే నమః అనుకుంటూ కొద్ది కొద్దిగా అక్షతలు వేస్తూ ఉండండి. మహాగణాధిపతయే నమః స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ప్రాణశక్త్యై నమః
కించిన్ నివేద్య. ఆ ప్రాణ ప్రతిష్టాపన చేసినటువంటి స్వామివారికి కొద్దిగా నైవేద్య రూపంలో ఒక పండును సమర్పణ చేయాలి. నీళ్లు ఆకుతో పండు పైన చల్లి ఆ పండు చుట్టూ నీళ్లు తిప్పాలి. ప్రోక్ష్య పరిశిచ్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు. ఆ పండుని 5 సార్లు స్వామివారికి నైవేద్య రూపంగా చూపించాలి. ప్రాణాయ నమః అపానాయ నమః వ్యానాయ నమః ఉదానాయ నమః సమానాయ నమః. మళ్ళీ ఉద్ధరణతో ఈ కలశంలో ఉన్నటువంటి నీళ్లు తీసుకొని స్వామివారికి చూపించి 5 సార్లు పళ్ళెంలో వదిలేసేయాలి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక 3 తమలపాకులు 2 వక్కలు తీసుకొని స్వామివారికి తాంబూల రూపంలో మనం సమర్పణ చేయాలి. మనము తాంబూల సమర్పణ చేసేటప్పుడు కొసలు ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఉండాలి. పూగీ ఫలై సకర్పూరైర్నాగవల్లి ఇదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి. ఆ తర్వాత స్వామివారికి ఆచమనం సమర్పణ చేయాలి. ఉద్ధరణితో నీళ్లు చూపించి పళ్ళెంలో వదిలేసేయాలి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ తర్వాత ఏకహారతి తీసుకొని కర్పూరం తీసుకొని వెలిగించి స్వామివారికి నీరాజనం చూపించాలి. నీరాజనం దర్శయామి. ఇలా చేతితో స్వామివారికి చూపించాలి. ఆ తర్వాత ఉద్ధరణితో కలశంలో ఉన్నటువంటి నీళ్లు తీసుకొని స్వామివారికి మాత్రమే చూపించి పళ్ళెంలో వదిలేసేయాలి. చాలామంది హారతి చుట్టూ చూపిస్తుంటారు. ఈ ఆచమనము అనేటువంటిది స్వామివారికి కానీ హారతికి కాదు అనేటువంటి విషయాన్ని అందరూ గ్రహించాలి. హారతిని 2 చేతులతో కళ్ళకద్దుకోవాలి. గజానన భగవాన్ కీ జై. ఆ తర్వాత మళ్ళీ చేయి కడుక్కోవాలి. ఒక పువ్వు కొన్ని అక్షతలు చేతిలో తీసుకొని స్వామివారికి మంత్రపుష్పంగా ప్రార్థన చేస్తూ ఉండాలి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ మహాగణాధిపతయే నమః. ఇలా దోసులతో స్వామివారికి సమర్పణ చేయాలి. పాదారవిందయోః దివ్య సువర్ణ మంత్రపుష్పాంజలిం సమర్పయామి. అక్షతలు చేతిలోకి తీసుకొని స్వామివారికి మనము ప్రదక్షిణ చేసినట్టుగా భావన చేసి మనస్సులో నమస్కారం చేసుకోవాలి. పదే పదే సర్వతమో నికృంతరం పదే పదే సర్వశుభప్రదాయకం ప్రదక్షిణం భక్తియుతేన చేతసా కరోమి విఘ్నేశ్వర రక్ష రక్ష మాం మహాగణాధిపతయే నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. మళ్ళీ అక్షతల చేత స్వామివారికి పూజ చేస్తూ ఉండాలి. ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం బీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికాం ఆరోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార మంత్రోపచార తంత్రోపచార పూజాః సమర్పయామి. యస్య స్మృత్యాచనామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. అక్షతలు చేతిలోకి తీసుకొని మనం ఇప్పటి వరకు చేసినటువంటి పూజలో ఏమైనా దోషము, మంత్రలోపము, క్రియాలోపము, శ్రద్ధాలోపము ఉంటే దాన్ని తొలగించమని స్వామివారికి ప్రార్థన చేస్తూ వేడుకోవాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అక్షతలు చేతిలో ఉన్నాయి కదా, చేతిలో నీళ్లు వేసుకొని అక్షతలో నీళ్ళని ఆ పళ్ళెంలో వదిలేసేయాలి.
అనేన ధ్యానావాహనాది షోడశోపచార పూజనైన భగవాన్ సర్వాత్మక గణాధిపతి సుప్రీణాతు. ఆ తర్వాత గణపతికి ప్రార్థన చేసి నమస్కారం చేయాలి. ఉత్తరే శుభకర్మణి అవిఘ్నం అస్త్వితి భవంతః బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు. గణపతికి పూజ చేసినటువంటి అక్షతలు పుష్పము శిరస్సును ధరించాలి. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగుం హరతు మే పాపం దూర్వాదు స్వప్రనాశని. ఈ పూలని కళ్ళకి అద్దుకొని శిరస్సున ధరించాలి. గణపతి పూజ పూర్తయిపోయిన తర్వాత అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేసుకోవాలి. అభిషేకం పంచామృతముల చేత, అంటే ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటితో పాటుగా మన దగ్గర ఉన్నటువంటి కొబ్బరి నీళ్లు లేదా ఇతర పంచామృతాల చేత, గంగాజలము చేత, ఉన్నటువంటి పదార్థాల చేత మనము అమ్మవారికి అభిషేకం జరుపుకోవాలి. ఎందుకు అంటే తపన తాడన దోష నివృత్త్యర్థం ప్రతిమాశోధనం కరిష్యే అని మనం చెప్తుంటాం. అంటే విగ్రహం తయారు కావాలి అంటే ఆ లోహాన్ని కొడతాము, సుత్తితో కొడతాము, మంటలో పెట్టి కాలుస్తాము. కాబట్టి అటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోవడం కోసం, ఆ విగ్రహము శుద్ధి కావడం కోసం చేసేటువంటి విధానమే ఈ పంచామృత అభిషేకము. మనము ఆ ప్రక్రియ ఇప్పుడు చేసుకుందాం. మనము ప్రతిమాశోధనం అంటే విగ్రహము శుద్ధి కావడం కోసం ముందుగా పంచామృతాల చేత అభిషేకం చేస్తాం. సహజంగా చాలామంది అనుకుంటారు అభిషేకం అంటే ముందుగానే చేసేస్తున్నారు, ఆవాహనం అయిపోయిన తర్వాత కదా అని. ఇప్పుడు చేసేటువంటి దాన్ని ప్రతిమాశోధనం అంటారు, అంటే విగ్రహ శుద్ధి చేయడం. ఆ తర్వాత ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనం తర్వాత మధుపర్కం ఇచ్చిన తర్వాత అమ్మవారికి స్నాన రూపంలో అప్పుడు మరలా స్నానం ఉంటుంది. కాబట్టి ముందుగా ప్రతిమాశోధన కార్యక్రమం. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార చేత అమ్మవారికి అభిషేకం ఉంటుంది. ముందుగా పాలు తీసుకోవాలి. అవి స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు శ్రేష్టకరం. ఓం ఆప్యాయ స్వసమేతుతే ఇతి క్షీరం. మీరు అభిషేకం చేసేటప్పుడు అమ్మవారిని స్మరణ చేసుకుంటూ మీకు పలకడానికి తప్పులు లేకుండా ఏ నామము సులువుగా పలకగలిగితే ఆ నామాన్ని స్మరణ చేసుకుంటూ అమ్మవారికి అభిషేకం చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా స్తోత్రాలు, శ్లోకాలు వచ్చి ఉంటే కనుక అవైనా సరే పఠన చేసుకుంటూ అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు. ముందుగా పాల చేత అభిషేకం. ఆప్యాయ స్వసమేతుతే విశ్వతః సోమవృష్ణియం భవావాజస్య సంగతే ఆప్యాయ స్వమదింతమసోమ విశ్వాభిరూతిభిః భవానః సప్రథస్తమః. తర్వాత పెరుగు చేత ఉద్ధరణ తీసుకో. దధిక్రావున్నో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ప్రణ ఆయుగుం శీతారిషత్ దధనాస్నపయామి. తర్వాత ఆవు నెయ్యి. మీరు శ్రీమాత్రే నమః అని కానీ, లేదా మహాలక్ష్మి అయిన నమః అని కానీ, వరలక్ష్మి అయిన నమః అని కానీ, గౌరీ అయిన నమః అని కానీ, ఏ నామము తేలికగా ఉంటే ఆ నామము చేత మీరు స్మరణ జపము చేసుకుంటూ ఉండొచ్చు. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునః పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఆజ్యేన స్నపయామి. ఆ తరువాత తేనె. అందులో కూడా పుట్ట తేనె స్వచ్ఛమైనదైతే ఇంకా ప్రీతికరము, అమ్మవారికి అత్యంత విశేషమైనటువంటిది కాబట్టి శ్రేయస్సు. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగుమ్రజః మధుద్యౌరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః మధునా స్నపయామి. ఆ తర్వాత చేతిలోకి పంచదార తీసుకొని ఆ పంచదార చేత అమ్మవారికి అభిషేకం. స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాం అదాభ్యః శర్కరయా స్నపయామి. ఆ తర్వాత కొబ్బరి నీళ్లు. ఉద్ధరణతో తీసుకో. ఉద్ధరణ.
యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగుంహసః ఫలోదకేన స్నపయామి. ఆ తర్వాత కలశంలో ఉన్నటువంటి శుద్ధోదకము ఉద్ధరణ ద్వారా అమ్మవారికి సమర్పణ చేసుకోవాలి. ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా జనః. ఓం జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయతనయాయ సంయోః విశ్వానినో దుర్గః జాతవేదః సింధున్ననావాదురితాతి పరుషి అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితా తనూనాం పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాత్సధస్థాత్ సనః పరుషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషికమీడ్యోద్ధరేషు సనాచ్చహోతానవ్యశ్చ సత్సి స్వాంచాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరను సంచరేమ నాకస్య పృష్ఠమభిసంవసానో వైష్ణవీ లోక ఇహమాలయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ వాగ్దేవ్యై చ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తి స్వరూపిణి మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి వరలక్ష్మ్యై నమః. పంచామృత ఫలోదక శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణితో నీళ్లు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదిలేసేయాలి. ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని చక్కగా నీటి చేత కడిగేసి శుభ్రంగా చేయాలి. మనము ఇందాకట్లాగా అభిషేకం చేసుకున్నాము బింబశుద్ధి కొరకు. ఆ తర్వాత చక్కగా ఇలా అమ్మవారిని శుభ్రంగా ఏర్పాటు చేసి మళ్ళీ వస్త్రాల చేత అలంకారం చేసి ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత అమ్మవారిని ఈ విగ్రహంలో కలశంలో ఆ బింబం పైన కూడా ఆవాహన చేసుకోవాలి. పుష్పము అక్షతలు చేతిలోకి తీసుకొని అమ్మవారికి మనస్సులో శ్లోకాలు కానీ లేదా శ్రీమాత్రే నమః అనేటువంటి నామాన్ని కానీ మనస్సులో జపం చేసుకుంటూ ఉండాలి. అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు గౌరీమిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా. ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తి స్వరూపిణి మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి వరలక్ష్మీ వావాహయామి స్థాపయామి పూజయామి. అమ్మవారి విగ్రహం దగ్గర ఒక పుష్పము, కలశం దగ్గర ఒక పుష్పము, అమ్మవారి బింబం దగ్గర కూడా ఒక పుష్పం సమర్పణ చేసి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి ప్రాణప్రతిష్ఠాపన ఒక 2 తమలపాకులు తీసుకొని అమ్మవారికి కలశం దగ్గర బింబం పైన విగ్రహం పైన అభిమంత్రణ చేస్తూ ఉండాలి. నర్య ప్రజామ్మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజనిష్యమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే. ఆకులు మళ్ళీ చెంబులో వేసేసుకొని అక్షతల చేత అమ్మవారికి పూజ చేస్తూ ఉండాలి. స్థిరా భవ వరదా భవ సుముఖీ భవ సుప్రసన్నా భవ స్థిరాసనం కురు తతః ప్రాణశక్త్యై నమః. మళ్ళీ ఒక పండు తీసుకొని అమ్మవారికి ప్రాణశక్తికి నైవేద్యంగా సమర్పణ చేయాలి. ఆకుతో నీళ్లు తీసుకొని ఆ పండు పైన జల్లి పండు చుట్టూ కూడా నీళ్లు తిప్పాలి. ప్రోక్ష్య పరిశుచ్య పుండరీకాక్షాయ నమః
సత్యం త్వర్తేన పరిశించామి. ఆకు కలశంలో వేసేసి 5 సార్లు అమ్మవారికి నైవేద్యం చూపించాలి. ప్రాణాయ నమః, అపానాయ నమః, వ్యానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉద్ధరణతో కలశంలో నీళ్లు తీసుకొని అమ్మవారికి చూపించి పలెంలో వదిలేసేయాలి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనం సమర్పయామి. మళ్ళీ అక్షతలు తీసుకొని అమ్మవారికి సమర్పణ చేయాలి. సకలోపచారార్థే అక్షతాన్ సమర్పయామి. తతః ధ్యానం. పుష్పము అక్షతలు తీసుకొని ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపులైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి స్వరూపమైనటువంటి వరమహాలక్ష్మీదేవిని అమ్మవారికి మనస్సులో ధ్యానం చేస్తూ నమస్కారం చేసుకోవాలి. కల్లోలోల్లసితామితాబ్ధిలహరి మధ్యే విరాజన్మణి ద్వీపే కల్పకవాటికా పరివృతే కాదంబవాట్యుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితే జననితే సింహాసనం భావయే దుర్గే కాత్యాయనీ దేవి శాంభవి శంకర ప్రియే మయా భక్త్యా కృతాం పూజాం గృహాణత్వం సురేశ్వరి వరలక్ష్మ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఏణాంకానలభానుమండల సచ్శ్రీచక్రమధ్యస్థితాం బాలార్కద్యుతిభాసురాం కరతలైః పాశాంకుశో బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవర్ణాం శుకాం తాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితాం భావయే. సాంగస పరివార వరలక్ష్మ్యై నమః. అమ్మవారికి నవరత్నాలతో పొదిగి ఉన్నటువంటి బంగారు సింహాసనాన్ని ఏర్పాటు చేసినట్టుగా భావన చేసి మళ్ళీ ఒక పుష్పాన్ని అక్కడ సమర్పణ చేయాలి. ఈశానాది మహేశ రుద్ర సచి షడ్బ్రహ్మాండ పాదోన్నతాం లక్ష్మ్యాలంకృత దివ్యరత్న విలసత్సింహాసనే సుస్థిరే ఈషద్భక్తిదయా త్వరీయ చరణాంభోజార్చినో విత్తవాన్ ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మికా సమమిదం దాస్యామి తేషాం భవి వరలక్ష్మ్యై నమః. నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. మళ్ళీ కొద్దిగా అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి. లక్ష్మీ జ్ఞాన సుధార్ణవజలేన పూర్యపాత్రార్ఘ్యకం లక్తాలంకృత పాద పంకజ యుగం సంక్షాళ్య భక్త్యా పునః లక్ష్మీరంజిత హేమధామ కలశేన పూర్య శీతాంబున ఆచమ్యార్థమిదం ప్రకల్పితమహం గృహ్ణాతు తేషాం భవి వరలక్ష్మ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అమ్మవారి పాదాలు మనము కడిగినట్టుగా భావన చేసి కలశంలో ఉన్నటువంటి నీళ్లు ఉద్ధరణతో తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర చూపించి పల్లెల్లో వదిలేసేయాలి. హ్రీంకారోద్య సువర్ణ కల్పిత కళాలంకార సింహాసనే హ్రీంకారాంత సరస్వతీ చ యమునా గంగా జలైరావృతం హ్రీంకారాది సమస్త శుద్ధ కలశైః సంస్తూయమానం ముదా హ్రీంకారాంకిత హేమవర్ణ మహిమా హ్రీంకారనాద ప్రియే వరలక్ష్మ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నట్టుగా భావన చేసి అమ్మవారికి అర్ఘ్యము ఇచ్చినట్టుగా మళ్ళీ ఉద్ధరణతో నీళ్లు ఒకసారి అక్కడ చూపించి పల్లెంలో వదిలేసేయాలి. శుద్ధైరాచమనీయకం తవ జలైర్భక్త్యా మయా కల్పితం కారుణ్యామృతవారిధే తదఖిలం సంతుష్టయే కల్ప్యతాం గంగానర్మద పుణ్యతోయ విమలైరానీయ భక్త్యా పునః ఆచమ్యార్థమిదం ప్రకల్పితమహం గృహ్ణాతు తేషాం భవి వరలక్ష్మ్యై నమః. అమ్మవారికి మధుపర్కము ఇచ్చినట్టుగా అంటే పెరుగు, తేనె, నెయ్యి కలిపినటువంటి పదార్థాన్ని మధుపర్కము అంటాము. మనం సహజంగా ఇంటికి ఎవరు వచ్చినా కూడా మనము మధుపర్కము ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ప్రయాణ బడలికలో ఉంటారు. ఆ ప్రయాణ బడలిక తొలగిపోయి మళ్ళీ శరీరానికి పునః ఉత్తేజము, ఉత్సాహము రావడం కోసం ఇచ్చేటువంటి పదార్థము. ప్రస్తుత కాలంలో మనం ఇంటికి రాగానే ఎవరైనా నీళ్లు ఇచ్చి తర్వాత ఇప్పుడు ఆధునిక యంత్రాంగ జీవనంలో ఇస్తున్నాం కదా, జ్యూస్లని, సూపులని, కూల్ డ్రింక్స్ అని, తర్వాత పాలు, టీ, బూస్ట్ అని ఇస్తున్నాం కదా. ఇట్లాంటివి ఇవ్వకుండా వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి పదార్థం ఏంటి అంటే మధుపర్కము అనేటువంటి ద్రవ్యము. అది అమ్మవారికి సశాస్త్రీయంగా ఇచ్చినట్టుగా భావన చేసి ఆ ఉద్ధరణతోటి ఆ పాత్రలో ఉన్నటువంటి మధుపర్కాన్ని అమ్మవారికి సమర్పణ చేయాలి.
ఆ తర్వాత ఆకుతో పంచామృతాలు తీసుకొని అమ్మవారికి స్నానము చేయించినట్టుగా చల్లుతూ ఉండాలి. ఓం ఆప్యాయస్వ సమోదితో విశ్వదస్సోమవృష్ణియం భవావాజస్య సంగతే దధిక్రావన్నో అకారుషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ప్రణ ఆయోగుం శితారిషత్ శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునః త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధుమాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సంతోషభిః మధునక్తముతోషసి మధుమత్పార్థివగుమృదః మధుద్యౌరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః స్వాదుః పావస్వ దివ్యాయ జన్మానే స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతాయే మధుమాం అదాభ్యః శర్కరయా స్నపయామి. ఆ తర్వాత ఆకుతో నీళ్లు జల్లాలి. లక్ష్మేయోగిజనస్య రక్షిత జగజ్జాలే విశాలే క్షణే ప్రాళేయాంబుపటీర కుంకుమల సత్కర్పూర మిశ్రోదకైః గోక్షీరైరపి నారికేల సల్లైః శుద్ధోదకైర్మంత్రితైః స్నానం దేవి విధేః మంగళధనం గాంగేయ కుంభోద్భవైః వరలక్ష్మ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఉద్ధరణితో మళ్ళీ అమ్మవారికి నీళ్లు చూపించి పళ్ళెంలో వదిలేసేయాలి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి పట్టు పీతాంబరాలు చీనాంబరాలు సమర్పణ చేసినట్టుగా భావన చేసి ఆ పట్టు వస్త్రాలని ఒకసారి స్పృశించి అంటే తగిలి నమస్కారం చేయాలి. అమ్మవారికి సమర్పించిన వస్త్రాలు. హంసారూఢతను ప్రకాశ సుభగే క్షౌమాంబరం భక్తితః హంసస్ఫాటిక చంద్రికా భవిమలం దత్వా శతోత్పర్యకం హారాలంకృత దేవి రక్షణ భరామానందమందస్మితాం వేద్యాతీతమధాతు సంత విభవామారాధయామ్యంబికాం ఇచ్ఛాజ్ఞానక్రియావృత్తి స్వరూపిణి వరలక్ష్మ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఆ తర్వాత అమ్మవారికి మనము ఆభరణాలు సమర్పణ చేసినట్టుగా 7 వారాల నగలు అంటారు కదా, అవన్నీ కూడా మనము ధరించేటువంటి యోగ్యతను మనకు కల్పించమని ప్రార్థన చేస్తూ అమ్మవారికి సమర్పణ చేసినట్టుగా అక్షతలు అక్కడ సమర్పణ చేయాలి. ఆ తర్వాత మనము ఎవరికైనా ఇంటికి వచ్చినప్పుడు వస్త్ర సమర్పణ చేస్తాం. ఏక వస్త్రము ఇవ్వకూడదు. అట్లా మగవాళ్ళకైతే పంచ ఉత్తరీయంతో పాటుగా యజ్ఞోపవీతాన్ని ఇస్తాము, అది ధరించే యోగ్యత ఉన్నటువంటి వారికి. ఆడవాళ్ళకైతే చీరతో పాటుగా జాకెట్ బట్టను ఇస్తాం కాబట్టి అమ్మవారికి జాకెట్ బట్ట సమర్పణ చేసినట్టుగా భావన చేసి నమస్కారం చేయాలి. ముక్తాసంతతి యజ్ఞ సూత్రమమలం మాణిక్యతంతోద్భవం నానారత్న విచిత్రితం శుభకరం భానుప్రభాభాస్వరం సర్వాలంకృత హేమరత్న చషకే మాణిక్య పాత్రాన్వితే సల్లాపాంచితరత్న పీఠ నిలయే గృహ్ణాతు తేషాంభవి కంచుకం సమర్పయామి. హంసైరప్యతిలోభనీయ గమనే హారావళీముజ్వలాం హిందోళద్యుతి హేమపూరిత కరే హేమాంగ ఏకంకణే మంజీరౌ మణికుంజలౌ మకుటమప్యర్ధేందు చూడామణిం నాసామౌక్తికమంగుళీయ కటకే కాంచీమపి స్వీకురు. ఇచ్ఛాజ్ఞానక్రియావృత్తి స్వరూపిణి వరలక్ష్మ్యై నమః సర్వాభరణాన్ సమర్పయామి. సమస్త ఆభరణాలు కూడా అమ్మవారికి సమర్పణ చేసినట్టుగా భావన చేసి నమస్కారం చేసుకోవాలి. సర్వాంగే ఘనసార కుంకుమల సచ్శ్రీగంధ పంకాంకితం కస్తూరీ తిలకం చ ఫాల ఫలకే గోరోచనాపత్రకం గంధాదర్శన మండలే నయనయోర్దివ్యాంజనం తీర్పితం కంఠాబ్జే మృగనాభి పంకమవలం త్వత్ప్రీతయే కల్ప్యతాం. ఇచ్ఛాజ్ఞానక్రియావృత్తి స్వరూపిణి వరలక్ష్మ్యై నమః దివ్య పరిమళ చందనం సమర్పయామి. అమ్మవారికి రక్త చందనము అంటే సాక్షాత్తు సానరాయి పైన ఎర్ర గంధము చెక్క తీసుకొని వచ్చి మనము దాన్ని నూరి ఆ గంధాన్ని అమ్మవారికి సమర్పణ చేసినట్టుగా పువ్వుతో గంధం తీసుకొని అమ్మవారి ముందు సమర్పణ చేయాలి. ఎప్పుడైనా కూడా ఈ కెమికల్స్ ఇట్లాంటివి ఉన్నటువంటివి వాడకుండా అమ్మవారికి ఆ ప్రత్యక్ష చందనం సమర్పణ చేసినట్టుగా భావన చేసి నమస్కారం చేయాలి. ఆ తర్వాత కల్హారోత్పల మల్లికావకులకైర్ సౌవర్ణ పంకేరుహైః జాజీ చంపకమాలతీవకులకైర్మందారకుందాదిభిః కేతక్యాః కరవీరకైర్బహువిధైః పుష్పస్సజో మాలికాః సంకల్పేన సమర్పయామి వరదే త్వత్ప్రీతయే కల్ప్యతాం. అమ్మవారికి
పుష్పమాలిక సమర్పణ చేశాం కదా, దాన్ని చూసి నమస్కారం చేసుకోవాలి. పుష్పమాలికాం సమర్పయామి. ఆ తర్వాత తల్లులంతా కోరుకునేటువంటిది ఆజన్మాంతం కూడా దీర్ఘ సౌమంగళి యోగము, సౌభాగ్యకరమైనటువంటి ద్రవ్యాలని ధారణ చేస్తూ ఉండాలి. మన ద్వారా ఒకరికి మనం సమర్పణ చేయడం, దానం చేసేటువంటి యోగ్యత కూడా ఉండాలి అనేటువంటి ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారికి ముందుగా పసుపు కుంకుమలు, ఆ సౌభాగ్యకరమైనటువంటి ద్రవ్యాన్ని సమర్పణ చేయాలి. హరిద్రించమయాని తం దేవి కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం దివ్యం దదామి హరవల్లభే కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరీ హరిద్రాది కుంకుమచూర్ణ విలేపనం సమర్పయామి. ఆ తర్వాత అమ్మవారికి పాదాల నుండి శిరస్సు వరకు కూడా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి పూజ చేస్తున్నట్టుగా అక్షతల చేత పూజ చేస్తూ ఉండాలి. ఓం లలితాయై నమః పాదౌ పూజయామి, గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామి, ఇంది సుందర్యై నమః జంఘౌ పూజయామి, అపర్ణాయై నమః జానునీ పూజయామి, హరప్రియాయై నమః ఊరు పూజయామి, పార్వత్యై నమః కటిం పూజయామి, ఆర్యాయై నమః నాభిం పూజయామి, జగన్మాత్రే నమః ఉదరం పూజయామి, మంగళాయై నమః కుక్షిం పూజయామి, శివాయై నమః హృదయం పూజయామి, మాహేశ్వర్యై నమః కంఠం పూజయామి, విశ్వవంద్యాయై నమః స్కంధౌ పూజయామి, కాళ్యై నమః బాహూన్ పూజయామి, ఆర్ద్యాయై నమః హస్తాన్ పూజయామి, వరదాయై నమః ముఖం పూజయామి, సువాణ్యై నమః నాసికాం పూజయామి, కమలాక్ష్యై నమః నేత్రే పూజయామి, అంబికాయై నమః శిరః పూజయామి, శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి వరలక్ష్మ్యై నమః సర్వాణి అంగాని పూజయామి. ఇట్లా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి పూజ చేసిన తర్వాత అమ్మవారికి అష్టోత్తర శతనామాలు చెబుతూ మనము కుంకుమ చేత కానీ పుష్పాల చేత కానీ అమ్మవారికి అర్చన చేసుకోవాలి. అమ్మవారికి లక్ష్మి కానీ లలిత కానీ పార్వతి కానీ గౌరీ కానీ ఏదో ఒక అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలు చెబుతూ కుంకుమ అర్చన కానీ పుష్పార్చన కానీ చేస్తూ ఉండాలి. రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమః, హిమాచల మహావంశ పావనాయై నమో నమః, శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమో నమః, లసన్మరకత స్వచ్ఛ విగ్రహాయై నమః, మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమో నమః, శశాంకశేఖర ప్రాణవల్లభాయై నమో నమః, సదా పంచదశాత్మైక స్వరూపాయై నమో నమః, వజ్రమాణిక్య కటక కిరీటాయై నమో నమః, కస్తూరీ తిలకోల్లాస నిటలాయై నమో నమః, భస్మరేఖాంకిత సన్మస్తకాయై నమో నమః, విగతాంభోరుహద లోచనాయై నమో నమః, శరచ్చాంపేయ పుష్పాభనాసికాయై నమో నమః, లసత్కాంచన తాటంక యుగలాయై నమో నమః, మణిదర్పణ సంకాశ కపోలాయై నమో నమః, తాంబూల పూరిత స్మేర వదనాయై నమో నమః, సుపక్వదాళినీ బీజరదనాయై నమో నమః, కంబుపూగ సమచ్ఛాయ కంధరాయై నమో నమః, స్థూలముక్తాఫలోదార సుహారాయై నమో నమః, గిరీశబద్ధమాంగళ్య మంగళాయై నమో నమః, పద్మపాశాంకుశల సత్కరాబ్జాయై నమో నమః, పద్మకైరవ మందార సుమాలిన్యై నమో నమః, సువర్ణకుంభయుగ్మాభసుకుచాయై నమో నమః, రమణీయ చతుర్బాహు సంయుక్తాయై నమో నమః, కనకాంగదకేయూరభూషితాయై నమో నమః, బృహత్ సౌవర్ణ సౌందర్య వసనాయై నమో నమః, బృహన్నితంబ విరసజ్జఘనాయై నమో నమః, సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమో నమః, దివ్యభూషణ సందోహ రంజితాయై నమో నమః, పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమో నమః, సుపద్మరాగ సంకాశ చరణాయై నమో నమః, కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమో నమః, శ్రీకంఠ నేత్ర కుముద చంద్రికాయై నమో నమః, సచామర రమా వాణీ వీజితాయై నమో నమః, భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమో నమః, భూతేశాలింగనోద్భూత పులకాంగై నమో నమః, అనంగజనకాపాంగ వీక్షణాయై నమో నమః, బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై నమో నమః, శచీముఖ్యామరవధూ సేవితాయై నమో నమః, లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయై నమో నమః, అమృతాది మహాశక్తి సంవృతాయై నమో నమః, ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయై నమో నమః, సనకాది సమారాధ్య పాదుకాయై నమో నమః, దేవర్షిభిస్తూయమాన వైభవాయై నమో నమః, కలశోద్భవ దూర్వాస పూజితాయై నమో నమః, మత్తే భవత్ర షడ్వక్ర వత్సలాయై నమో నమః, చక్రరాజ మహాయంత్ర మధ్యవర్త్యై నమో నమః, చిదగ్నికుండ సంభూత సుదేహాయై నమో నమః, శశాంక ఖండ సంయుక్త మకుటాయై నమో నమః, మత్తహంసవధూ మంద గమనాయై నమో నమః,
మందారుజన సందోహ వందితాయై నమో నమః అంతర్ముఖ సదానంద ఫలదాయై నమో నమః పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమో నమః అవ్యాజ కరుణాపూర పూరితాయై నమో నమః నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమో నమః సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమో నమః రత్నచింతామణి గృహ మధ్యస్థాయై నమో నమః హానివృద్ధి గుణాధిక్య రహితాయై నమో నమః మహాపద్మాటవీ మధ్య నివాసాయై నమో నమః జాగ్రత్ స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః మహాపాపోహ పాపానాం వినాశిన్యై నమో నమః దుష్టభీతి మహాభీతి భంజనాయై నమో నమః సమస్త దేవతనిజ ప్రేరకాయై నమో నమః సమస్త హృదయాంభోజనిలయాయై నమో నమః అనాహత మహాపద్మ మందిరాయై నమో నమః సహస్రార సరోజాత వాసితాయై నమో నమః పునరావృతిరహిత పురస్థాయై నమో నమః వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమో నమః రమాభూషితారాధ్య పదాబ్జాయై నమో నమః లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమో నమః సహస్రరతి సౌందర్య శరీరాయై నమో నమః భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః శ్రీలోచన కృతోల్లాస ఫలదాయై నమో నమః శ్రీసుధాద్రిమణిద్వీప మధ్యగాయై నమో నమః దక్షాధ్వర వినిర్భేద సాధనాయై నమో నమః శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమో నమః చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమో నమః సర్వోపాధి నిర్ముక్త చైతన్యాయై నమో నమః నామ పారాయణాభీష్ట ఫలదాయై నమో నమః సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయై నమో నమః శ్రీ షోడశాక్షరీ మంత్ర మధ్యరాయై నమో నమః అనాద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమో నమః భక్తహంస వరీ ముఖ్య వియోగాయై నమో నమః మాతృమండల సంయుక్త లలితాయై నమో నమః భండదైత్య మహాసత్వనాశనాయై నమో నమః క్రూరభండ శిరచ్ఛేద నిపుణాయై నమో నమః ధాత్రి అచ్యుత సురాధీశ సుఖదాయై నమో నమః చండముండ నిశుంభాది ఖండనాయై నమో నమః రక్తాక్ష రక్త జిహ్వాది శిక్షణాయై నమో నమః మహిషాసురదోర్వీర్య విగ్రహాయై నమో నమః అభ్రకేశ మహోత్సాహ కారణాయై నమో నమః మహేశయుక్త నటన తత్పరాయై నమో నమః నిజభర్తృముఖాంబోజ సంచిత చింతనాయై నమో నమః వృషభధ్వజ విజ్ఞాన భావనాయై నమో నమః జన్మ మృత్యుజరారోగ భంజనాయై నమో నమః విధేయముక్త విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః కామక్రోధాది షడ్వర్గ నాశనాయై నమో నమః రాజరాజార్చిత పద సరోజాయై నమో నమః సర్వవేదాంత సంసేవ్య సుతత్వాయై నమో నమః శ్రీవీరభక్త విజ్ఞాన విధానాయై నమో నమః అశేష దుష్టదనుజ సూదనాయై నమో నమః సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయై నమో నమః హయమేధాగ్ర సంపూజ్య మహిమాయై నమో నమః దక్ష ప్రజాపతివేషాఢ్యాయై నమో నమః సుమబాణేక్షుకోదండ మండితాయై నమో నమః నిత్యయౌవన మాంగళ్య మంగళాయై నమో నమః మహాదేవ సమాయుక్త శరీరాయై నమో నమః మహాదేవతోత్సుక్య మహాదేవ్యై నమో నమః ఇచ్ఛాశక్త్యై నమః జ్ఞానశక్త్యై నమః క్రియాశక్త్యై నమః మహాకాళ్యై నమః మహాలక్ష్మ్యై నమః మహాసరస్వత్యై నమః వరలక్ష్మ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. అష్టోత్తరం పూర్తయిపోయిన తర్వాత అమ్మవారికి ధూపము సమర్పణ చేయాలి. ఆ ధూపం ఎట్లా ఉండాలి అంటే చక్కగా ఆవు పిడకతోటి ఏర్పాటు చేసి సాంబ్రాణి, దశాంగము, గుగ్గులము ఇట్లాంటివి ఉంటే ప్రకృతిపరమైనటువంటి ద్రవ్యాల చేత అమ్మవారికి ధూపముగా సమర్పణ చేసుకోవాలి. ప్రస్తుత కాలంలో మనకు చాలా ఎక్కువ మంది ఎక్కువ శాతంగా కెమికల్తో కూడినటువంటి పదార్థాలను సమర్పణ చేస్తున్నాము. చాలా చోట్ల వరకు కొన్ని చోట్ల తప్పట్లేదు కూడా అగరవత్తులు ఇచ్చేసి. అట్లా కాకుండా ఇలా ప్రత్యక్షమైనటువంటి ప్రకృతి నుంచి వచ్చినటువంటి ధూపాన్ని సమర్పణ చేయడం ద్వారా అమ్మవారికి విశేషంగా ప్రీతి కలుగుతుంది. ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి వరలక్ష్మీ నమః అలా చూపించాలి. ధూపమాఘ్రాపయామి. ఆ తర్వాత అమ్మవారికి ఇలా నైవేద్యం ఏర్పాటు చేసుకొని ఆ పండ్లపైన కొబ్బరి ముక్కలపైన ఆకుతో నీళ్లు చల్లి వాటి చుట్టూ నీళ్లు తిప్పాలి. ప్రోక్ష్య పరిశుచ్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః సత్యంతవర్తేన పరిశుంచామి అమృతమస్తు అమృతోపస్త్రణమసి ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి వరలక్ష్మ్యై నమః సంభవిత ఫలాని నివేదయామి. ప్రాణాయ నమః 5 సార్లు ఇలా అమ్మవారికి చూపించాలి. ప్రాణాయ నమః, అపానాయ నమః, వ్యానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః. ఆ తర్వాత ఉద్ధరణితో నీళ్లు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదిలేసేయాలి. అలా
5 సార్లు చేయాలి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హ్రీంకారేశ్వరి తప్తహాటకృతస్థాళీ సహస్రాన్వితం దివ్యాన్నం ఘృతసూపశాకభరితం చిత్రాన్నభేదం తథా దుగ్ధాన్నం మధుశర్కరాదధియుతం మాణిక్యపాత్రే స్థితం మాషాపూపసహస్రమంబసఫలం నైవేద్యమావేదయే. అమ్మవారికి ప్రార్థన చేసిన తర్వాత ఒక 3 తమలపాకులు 3 వక్కలు తీసుకొని అమ్మవారికి తాంబూలం సమర్పణ చేయాలి. సచ్ఛాయైర్నవకేతకీదళనిభైస్తాంబూలవల్లీదళైః పూగైర్భూరిగుణైః సుగంధి మధురైః కర్పూరఖండోజ్వలైః ముక్తాచూర్ణ విరాజితైర్బహువిధైర్వక్త్రాంబుజామోదకైః పూర్ణారత్నకలాచికా తవ ముదే న్యస్తా పురస్తాదు మే. ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తిస్వరూపిణి వరలక్ష్మ్యై నమః తాంబూలం సమర్పయామి తాంబూల చర్వణానంతరం. ఆ తర్వాత మళ్ళీ అమ్మవారికి ఆచమనం చూయించి నీళ్లు పళ్ళెంలో వేసేయాలి. ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి హారతి చూపించాలి. కన్యాభిస్తమనీయకాంతిభిరం స్వస్తిభిరారార్చికం పాత్రైర్మౌక్తికచిత్రమంజుషకర్పూరదీపాదిభిః తత్తత్కాలమృదంగగీతసహితం నృత్యక్షదాంభోరుహం మంత్రారాధనపూర్వకం వినీతం నీరాజనం గృహ్యతాం. ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తిస్వరూపిణి వరలక్ష్మ్యై నమః దివ్య మంగళ నీరాజనం దర్శయామి. ఆ తర్వాత ఉద్ధరణతో నీళ్లు తీసుకొని అమ్మవారికి చూపించి పల్లెంలో వదిలేసేయాలి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. నమస్కారం చేసుకోవాలి. హారతి తర్వాత ఒక పుష్పము కొద్ది అక్షతలు చేతిలోకి తీసుకొని లేచి నిలబడి అమ్మవారికి మంత్రపుష్పాంజలి భావించాలి. యమదదాద్రభసమృణచ్యుతం దివో దాసం వధ్రియశ్వాయా దాశుషే యాశశ్వంతమాచఖాదావసం పణిం తాతే దాత్రాణీత విశాసారస్వతి ఇయం సుష్మేభిర్భిసఖా ఈవారుజత్సానో గిరీణాం తాభిషేభిరూర్మిభిః పారావతఘ్నీమవాసేషు భక్తిభిః సరస్వతీ మావీవాసే మధీతిభిః సరస్వతి దేవనిదో నిబర్హయ ప్రజాం విశ్వస్య బృషాయస్య మాయినాః ఉతక్షితిభ్యో వనీరవిందో విషమేభ్యో అస్రవో వాజినీవతి ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామావిత్రియావతు. ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తిస్వరూపిణి వరలక్ష్మ్యై నమః దోసిలితో అమ్మవారికి సమర్పణ చేయాలి. పాదారవిందయోః వేదోక్త దివ్య సువర్ణ మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఆ తర్వాత అక్షతలు తీసుకొని మళ్ళీ ఆత్మ ప్రదక్షిణం చేసుకోవాలి. కుడివైపు 3 సార్లు తిరగాలి. పదే పదే యా పరిపూజకేభ్యः సద్యోశ్వమేధాదిఫలం దదాతి తాన్ సర్వపాపక్షయహేతుభూతాన్ ప్రదక్షిణైస్త్వాం పరితః కరోమి. సాంగస పరివార ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తిస్వరూపిణి వరలక్ష్మ్యై నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. మళ్ళీ ఆసనం వేసుకొని కూర్చోవాలి. అక్షతలతో అమ్మవారికి పూజ చేస్తూ ఉండాలి. ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం విజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికాం ఆరోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్తరాజోపచారాన్ సమర్పయామి. ఆ తర్వాత ఇందాక మనం ఏర్పాటు చేసుకున్నటువంటి తోరాలు ఏవైతే ఉంటాయో 9 పోగులతో ఉన్నటువంటి దారాలు అవి అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి పూజ చేయాలి. తోరగ్రంథి పూజ అంటారు. ఆ తోరాలు అమ్మవారి ముందు పెట్టి పూజ చేస్తూ ఉండాలి. అక్షతలు సమర్పణ చేస్తూ ఉండాలి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠ గ్రంథిం పూజయామి విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి వరలక్ష్మ్యై నమః నవమ గ్రంథిం పూజయామి. ఇలా పూజ చేసిన తర్వాత అమ్మవారికి మళ్ళీ నమస్కారం చేసుకోవాలి. ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం విజయామి
అక్షతలు సమర్పణ చేస్తూ ఉండాలి. నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికామారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార పూజా సమర్పయామి. యస్యాః స్మృత్యాది నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాయాది సద్యో వందే తమచ్యుతం. ప్రార్థన చేసి చెప్తూ ఉండాలి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే. అక్షతలు తీసుకొని చేతిలో నీళ్లు వేసుకొని పల్లెంలో వదిలేసేయాలి. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవతి సర్వాత్మిక జగదంబే ప్రియేత. ఇలా పూజ పూర్తి చేసుకున్న తర్వాత అక్షతలు పుష్పము చేతిలోకి తీసుకొని కథాశ్రవణం చేసుకోవాలి. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. జగదంబ విశ్వపాలిని మాతా కీ జై. అథ కథా ప్రారంభః. శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత్రవారు ఈ రకంగా చెప్తూ ఉన్నారు. ఓ మునులారా, స్త్రీలకి సౌభాగ్యదాయకమైనటువంటి వ్రతమును ఒక దానిని శివుడు పార్వతీదేవికి తెలిపినాడు. లోకానికి ఉపకారమైనటువంటి దానిని మీకు నేను పూర్తిగా వివరిస్తాను, శ్రద్ధగా వినండి అంటూ చెప్పడం ప్రారంభం చేశాడు. పూర్వకాలంలో శివుడు ఒక రోజున తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రాలతో పరమేశ్వరుడిని ఎంతో గొప్పగా కీర్తిస్తున్నారు. ఆ మహత్తరమైనటువంటి ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వ సౌఖ్యాలను పొంది పుత్రపౌత్ర అభివృద్ధిని పొందడానికి, ఆ స్త్రీలు తరించడానికి తగినటువంటి వ్రతమును ఏదైనా ఒకటి నాకు తెలపవలసింది అని ప్రార్థించగా దానికి ఆ పరమేశ్వరుడు ఈ రకంగా చెప్తూ ఉన్నాడు. చాలా ఆనందభరితుడై, ఓ దేవి, నీవు కోరినటువంటి విధముగా స్త్రీలను ఉద్ధరించేటువంటి వ్రతము ఒకటి ఉన్నది. ఆ వ్రతము పేరు వరలక్ష్మీ వ్రతము. ఆ వ్రతము యొక్క విధి విధానమంతా కూడా నీకు వివరిస్తాను, ఈ విను అంటూ చెప్పడం ప్రారంభం చేశాడట. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేయాలి అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలిపాడు. పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మీ వ్రతానికి అధిదేవతగా ఎవరు ఉన్నారు? ఈ వ్రతాన్ని చేయాల్సినటువంటి విధానాన్ని నాకు తెలుపవలసింది అని ప్రార్థించగా పరమేశ్వరుడు చెప్తున్నాడు, ఓ కాత్యాయని, ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని పూర్తిగా నేను చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను అంటూ చెబుతూ ఉన్నారు. పూర్వకాలంలో మగధ దేశములో కుండినము అనబడేటువంటి పట్టణము ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా వెలుగొందుతున్నది. ఆ పట్టణంలో చారుమతి అనబడేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేటువంటిది. వినయ విధేయతలు కలిగి భక్తి గౌరవాలు కలిగినటువంటి యోగ్యురాలు ఆమె. ఈ ప్రతిరోజు కూడా ప్రాతకాలమునే నిద్రలేచి భర్త పాదాలకి నమస్కరించుకొని ప్రాతకాల ఇంటి సంబంధితమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుని అత్తమామలని సేవించుకొని మితముగా మాత్రమే సంభాషిస్తూ జీవనం గడుపుతూ ఉండేటువంటిది. ఈ వరలక్ష్మీ వ్రతానికి అధిదేవత అయినటువంటి వరలక్ష్మీదేవి ఒక రోజున రాత్రి సమయంలో చారుమతికి కలలో కనపడి, ఓ చారుమతి, నీ యందు అనుగ్రహము కలిగినటువంటి దానిని నేను ఈ యొక్క శ్రావణ పౌర్ణమి నాడుకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున నన్ను పూజించు, నీవు కోరినటువంటి వరాలని కానుకలను ఇస్తాను అని తెలిపి మాయమైపోయింది. చారుమతీదేవికి వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించడం. చారుమతి అత్యంతమైనటువంటి ఆనందము పొంది, హే జనని, నీ కృపాకటాక్షాలు కలిగినటువంటి వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా అవుతూ ఉంటారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతము వల్ల నీ పాదదర్శనం నాకు కలిగింది తల్లి అని ఎన్నో రకాలుగా వరలక్ష్మీదేవిని స్తోత్రం చేసింది, అంటే పొగుడుతూ ఉన్నది. చారుమతీదేవి మేల్కొని అదంతా కలగా గుర్తించింది. తన కలని భర్తకి అత్తమామలకి తెలియజెప్పింది. వారంతా ఎంతో ఆనందించినటువంటి వారే చారుమతిని వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోవలసింది అని తెలిపారు. ఊరిలోనున్నటువంటి వనితలంతా కూడా చారుమతి కళను గురించి విన్నవారై పౌర్ణమి కన్నా ముందు వచ్చేటువంటి శ్రావణ శుక్రవారం కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు.
అలా ఎదురు చూస్తూ ఉండగా శ్రావణ శుక్రవారం 2వ వారం రానే వచ్చింది. ఆ రోజున చారుమతి గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలు సూర్యోదయానికి పూర్వమే లేచి తలారా స్నానం చేసి చక్కటి పట్టు వస్త్రాలను ధరించి అందరూ కూడా చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆ తర్వాత చారుమతి ఇంటికి చేరుకున్న తర్వాత వ్రతానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి చక్కగా గోమయంతో అలికి 5 రంగుల చూర్ణాలతో ముగ్గులు పెట్టి మంటపాన్ని ఏర్పాటు చేసి ఆ మంటపం పైన బియ్యము పోసి ఆ తర్వాత దాంట్లో పల్లవాలు వేసి ఉత్తరేణి మొదలగు పల్లవాల చేత కలశము ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని ఆహ్వానం చేసి అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైనటువంటి వారు బంగారు, వెండి, రాగి, మట్టి పాత్రలని, మట్టి మూర్తులను కూడా ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని షోడశోపచారులతో అందరూ కూడా పూజించుకున్నారు. భక్ష్య భోజ్యాదులని నైవేద్యముగా సమర్పణ చేశారు. ఆ తర్వాత 9 పోగుల దారముతో చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే అందరి కాళ్ళకి కూడా అందియలు గల్లు గల్లు మన మ్రోగాయి. 2వ ప్రదక్షిణ పూర్తి కాగానే హస్తాలకి అంటే చేతులకి నవరత్నాలతో పొదిగి ఉన్నటువంటి బంగారు కంకణాలు ధగామాయమనగా వచ్చాయి. 3వ ప్రదక్షిణం చేయగానే అందరూ కూడా సర్వాభరణ భూషితులయ్యారు. 7 వారాల నగలు కూడా వాళ్ళ యొక్క ఒంటిపైకి వచ్చేశాయి. ఆ తర్వాత చారుమతి యొక్క వరలక్ష్మీ వ్రతము ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయి ఉన్నాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతురగ రథ వాహనాలు వచ్చి వారిని ఇళ్లకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి. వారంతా కూడా పూర్తి చేసుకుని చారుమతీదేవి అదృష్ట భాగ్యము చేత మనకు ఇంత కలిగింది అని అనుకుని వారంతా కూడా మార్గ మధ్యములో చారుమతిని ఎంతో పొగుడుతూ ఆమెకి కలలో కనబడి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో తామందరినీ కూడా ఎంతో భాగ్యవంతులను చేసింది అని పొగుడుతూ ఉన్నారు. వారంతా కూడా ప్రతి సంవత్సరము వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనము గడిపి అనంతరము మోక్షాన్ని కూడా పొందారు. ఓ మునులారా, మహర్షులారా, ముముక్షులారా, శివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి వరలక్ష్మీ వ్రతాన్ని నేను మీకు పూర్తిగా తెలిపి ఉన్నాను అని సూత్రవారు శౌనకాది మహామునులతో తెలిపినారు. ఈ కథను విన్నా ఎవరైనా సరే యొక్క వ్రతాన్ని ప్రత్యక్షంగా ఆచరించినా, ఈ వ్రతాన్ని చేస్తున్నప్పుడు ఈ వ్రతాన్ని చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు కలగజేస్తాయి అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశం చేసినాడు. జగదంబ విశ్వపాలిని మాతాకి జై, భోలా శంకర భగవానుకి జై. ఇలా ఈ వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారికి మళ్ళీ పునఃపూజ చేసి ఆ తర్వాత భక్ష్య భోజ్యాదులు నైవేద్యం జరిపించిన తర్వాత సుమంగళి పూజ చేసుకొని ముత్తైదులకి తోదానము చేసిన తర్వాత అమ్మవారికి మంగళహారతి ఇచ్చేసి నమస్కారం చేసుకోవాలి. అందరూ కూడా మీ ఇళ్లలో ఈ యొక్క వ్రతాన్ని ఇంత సులువుగా చక్కగా చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు తోరబంధన శ్లోకము అందరూ కూడా ఈ శ్లోకాన్ని చదువుతూ తోరణాన్ని ధరింపజేసుకోవాలి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే. ఈ శ్లోకాన్ని పఠన చేస్తూ తోరగ్రంథనం చేసుకోవాలి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్ర అభివృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే. ఈ శ్లోకాన్ని పఠన చేస్తూ తోరబంధనం చేసుకున్న తర్వాత నమస్కారం చేసుకొని ఆశీస్సులు తీసుకోవాలి. దీర్ఘ సౌమంగళీ భవ ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు. ఇలా ఇంత సులువుగా మనము వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకొని ఆ తర్వాత అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని ఎలా పొందాలో తెలుసుకున్నాము. ఇదే రకంగా మనకు మళ్ళీ అతి త్వరలో రాబోయేటువంటి మంగళగౌరీ వ్రతాలు, ఆ తర్వాత వినాయక వ్రతము, అనంత పద్మనాభ వ్రతము, ఇట్లా
మనకు ఉన్నటువంటి అన్ని వ్రతాల గురించి ఎంత సులువుగా చేసుకోవచ్చు, ఎంత శ్రద్ధగా చేసుకోవచ్చు, ఎటువంటి శాస్త్రీయతగా మనం చేసుకోవచ్చు అనేటువంటి విషయాలని మన వీడియోల ద్వారా అందరం కూడా తెలుసుకొని ఆచరించుకొని ఈ జన్మని చరితార్థం చేసుకుందామని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.